హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమోస్ చూసేసారు కదా. నేను ప్రతి ప్రోమో మార్నింగ్ నేను చూస్తూనే ఉన్నాను. కాకపోతే 3 ప్రోమోస్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడే 3rd ప్రోమో కూడా చూసేసాను. ఇది కదా అసలు సిసలైన ప్రోమోస్ అయినా ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి బాక్స్ బద్దలు చేశారు నాగార్జున గారు. సో ఇవాళ ప్రతి ఒక్కళ్ళ మాస్క్ ఓపెన్ అయిపోయింది. ఏదైతే మాధురి గారు బాండ్స్ పెట్టుకోనని చెప్పి బాండ్స్ పెట్టుకుంటున్నారు, మళ్ళా సంజన గారి లూజ్ టంగ్ అయినా, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంత కన్ఫెషన్ రూమ్ లో వీడియో వేసి మరి రమ్య గారు మిమ్మల్ని ఆడోళ్ళ పిచ్చి అని చెప్పినా కూడా ఆ వర్డ్కి రమ్య గారిని నామినేట్ చేయాల. తర్వాత ఇమాన్యుయల్ గారి దగ్గర తనుజ పేరు తీసుకొని తనుజని నామినేట్ చేశానని చెప్పి స్లిప్ తీసుకున్నారు. తనుజని నామినేట్ చేయాల. చివరికి వచ్చి సంజన గారిని నామినేట్ చేశారు. అంతలా గొడవలు పడిన మాధురి గారితోనే చాలా గొడవలు అయినాయి. అప్పుడు కెప్టెన్ గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆమెని నామినేట్ చేయాల. అసలు పవన్ కళ్యాణ్ గారు గేమ్ ఉంది కానీ బయట సైడ్ ఎందుకు అంత పాజిటివిటీ వస్తుందో, నిజంగా ఫెయిర్ గా ఆడుతుంది ఎవరైనా ఉన్నారా? తనుజ గారి కన్నా గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు? తనుజ గారు ఒక్క గేమ్ అయినా బాగా ఆడుతున్నారా? మనుషుల్ని దోచేసుకుంటున్నారు. ఆ గేమ్ అయితే బాగుంది. నానా బర్నీ గారిని, నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఫర్ న్యూట్రల్ ఆడియన్స్. ఎవరైనా 2 సెట్స్ చూసారో, లైక్ ప్లస్లు మైనస్లు అవన్నీ చూస్తారో. బట్ ఈ బిగ్ బాస్ కూడా తనుజ గారికి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా పార్షియాలిటీ చూపిస్తారు అని చెప్పేసి. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ ఇవాళ ఫైనల్లీ ఆఫ్టర్ 7 వీక్స్ తనుజ గారిని కూడా అడిగారు. ఏదైతే రాము టువర్డ్స్ రాము ఆమె బిహేవియర్ ఉందో, దట్ ఈస్ వెరీ నాట్ నైస్. అస్సలు బాగాలేదు ఆమె ఆ తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ గారితో 2 చేతులు కలిస్తేనే అని చెప్పి మాధురి గారు అంటే, రమ్య గారిని ఎందుకు నామినేట్ చేశారు? మాధురి గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? రాజు ఈ బాండ్ ఎందుకు? నానా పోయింది, ఇప్పుడు మళ్ళా రాజు బాండ్ అరిచేస్తున్నారు మాధురి గారి మీద. దొంగతనం చేసింది సుమన్ శెట్టి గారు అయితే వీళ్ళిద్దరు సుమన్ శెట్టి గారికి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? తనుజ అండ్ దివ్య నిఖిత నాకు తెలుసుకోవాలనింది. అండ్ ఫైనల్లీ సంజన గారికి కూడా లూజ్ టంగ్ బాగా ఉన్నది. సో దాని గురించి అడ్రస్ చేశారు నాగార్జున గారు. ఇమాన్యుయల్ గారు కూడా తనుజతో బాత్రూంలో ఏదైతే నామినేషన్స్ అయ్యాక నేనే నామినేట్ చేద్దాం అనుకున్నా, ఇలాంటి మనిషిని నేను సపోర్ట్ చేసింది అది ఇదని చెప్పిన ఇమాన్యుయల్ గారు మళ్ళీ ఈ 4 డేస్ నుంచి మళ్ళీ తనుజ క్లోజ్ అయిపోయి ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ కూడా తనుజతో పెట్టించుకొని ప్రతి ఒక్కరు సేఫ్ గేమ్, తనుజ సేఫ్ గేమ్, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్, పవన్ కళ్యాణ్ గారు సేఫ్ గేమ్, ఎవ్రీ వన్ ఈస్ ప్లేయింగ్ సేఫ్ గేమ్. నిజంగా